పురుషులతో సమానంగా మహిళలు ఎదుగుతున్నప్పటికీ కొంతమంది మహిళలు హింసకు గురవుతున్నారు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి. ఒకరినొకరు దూషించుకుంటూ కొట్టుకుంటూ ఉండకూడదు. మహిళలపై చేసుకోవడం చట్టబద్ధంగానే కాదు, పురాణాల పరంగా కూడా నేరమే. ఈ నేరాలకు భూలోకంలో శిక్షలు ఒకే విధంగా ఉంటే మరణించిన తర్వాత గరుడ పురాణం ప్రకారం తీవ్రమైన శిక్షలు ఉంటాయని అంటున్నారు. గరుడ పురాణంలోని 7వ అధ్యాయం ప్రకారం భార్యను శారీరకంగా లేదా మానసికంగా హింసిస్తే రౌరవ నరకానికి పంపుతారట. రురు అనే భయంకరమైన పాము భార్యను హింసించిన భర్తలను నిరంతరం కాటేస్తుంది. మరు జన్మలోనూ తీవ్రమైన బాధలు అనుభవించవలసి వస్తుంది. భార్యతో కాకుండా మరో స్త్రీతో సంబంధాలు పెట్టుకున్న వ్యక్తి మరణించిన తరువాత కుంభీపాక నరకంలోకి నెట్టివేయబడతాడు. అక్కడ యమదూతలు ఆత్మను మరిగే నూనెలో వేసి హింసిస్తారు. అంతేకాదు, భార్యను హింసించే వ్యక్తి మరణించిన తర్వాతే కాదు, బతికుండగానే జీవితం నరకంలా మారుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. భార్యల హక్కులను హరించి హింసించే వ్యక్తులు అనేక జన్మల పాటు పేదరికాన్ని, నరకాన్ని అనుభవించవలసి వస్తుందని గరుడ పురాణం చెబుతుంది.